హాయ్ అండి. ముందుగా అడ్వాన్స్‌డ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. నేను మీ లక్ష్మీ సుజాత. ఇక్కడ నేనైతే రేగి వడల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా రేగి పళ్ళు తెచ్చుకొని 2 సార్లు బాగా కడిగేసుకొని, ఇలా ప్రతి ఒక్కటి పురుగుందో లేదో చూసుకున్నానండి. కాటు పెట్టి కత్తి తీసుకొని దానిని కోసి ఒక్కొక్క దాంట్లో పురుగుందా లేదా చెక్ చేసుకొని, అన్నీ ఇలా కట్ చేసుకొని చూసుకొని, ఇప్పుడు దంచుకుంటున్నాను. ఇలా రేగి పండ్లు రోట్లో వేసుకోవాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ రేగి పండ్లు, ఉప్పు, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయ కావాలండి. అంతా అయిపోయి రేగి వడలు పెట్టుకునేటప్పుడు కొంచెము నెయ్యి కానీ, నూనె కానీ కొంచెం ఒక చిటిక అట్లా కలుపుకోండి. అప్పుడు మనకు రేగి వడలనేవి విరగకుండా నీట్‌గా వస్తాయి. ఇలా రేగి పళ్ళు దంచుకోవాలి చూపించే విధంగా. ఇది మిక్సీలో వేయొచ్చు కదా అంటారు. మిక్సీలో వేసేదానికి, రోట్లో దంచేదానికి చాలా తేడా ఉంటది. ఇలా నేను అన్నీ కూడా ఇలాగే దంచుకున్నాను. కనీసం నాకు దీనికి ఒక 2 గంటలు టైం పట్టింది. రేగిపళ్ళు తెచ్చినప్పటి నుంచి వీటిని కడిగి అన్నీ కట్ చేసి, చెక్ చేసి పురుగుందా లేదా అని చూసుకొని, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. ఈ రేగిపళ్ళన్నిటికీ కనీసం ఒక స్పూన్ జీలకర్ర పడుతుంది. ఒక 2, 3 స్పూన్లు నిండా పెద్ద స్పూన్‌తో ఉప్పు పడుతుంది. మనం అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. నేనిక్కడ కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ దంచుకుంటున్నాను. ఈ రేగి వడలనేవి మనము ఇలా దంచుకొని బాగా ఓపికగా ఎండలో ఆరబెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు ఏమీ అవ్వవు. చాలా బావుంటాయి. మనకి ఎప్పుడన్నా నోరు బాగలేదు అనుకున్నప్పుడు, లేకపోతే ఆఫ్టర్‌నూన్ టైం ఏమీ లేదు తినడానికి అనుకున్నప్పుడు, ఇది ఒకటి తీసుకొని చప్పరించుకుంటూ ఉన్నా కూడా మనకి బాగా నోటికి బావుంటుంది. మనకి టైం పాస్ అవుతుంది. కాకపోతే కొంచెం కష్టమైతే పడాలండి. కష్టపడింది ఏది రాదు. ఈ విధంగా మొత్తం దంచుకోవాలి. నాకి రోలు చిన్నది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా చేయి పెట్టుకుంటూ అటు ఇటు దంచుకుంటున్నాను. ఈ విధంగా దంచుకొని మనకి అంత దంచుకున్న తర్వాత ఒక రుబ్బు రోలు ఉంటే కొంచెం ఒక 5, 6 తిప్పులు రుబ్బు రోలుతో తిప్పామంటే ఇంకా బాగా జిగురొస్తది. జిగురొచ్చినప్పుడు రేగి వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా పెద్ద పెద్ద రేగిపళ్ళు దొరుకుతున్నాయి. ఇలా కాకుండా నాటు రేగి పండ్లనుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా చాలా టైం పడుతుంది. అందులో పురుగులున్నాయో లేదో చూడాలంటే ఎంత కష్టము. ఎన్ని రేగిపళ్ళొస్తాయి కిలోకి. ఇప్పుడు నేను కిలో తెచ్చినా కూడా చాలా కొద్దిగానే అనిపిస్తున్నాయి. అవైతే చిన్న చిన్నగుంటాయి కదా! మీడియం సైజులో ఉంటాయి కదా! వాటిలల్లో అయితే పురుగులు ఏర్పరచడం చాలా కష్టమండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కొత్తిమీర వేసుకుంటూ అక్కడక్కడ 2, 3 సార్లకి మొత్తం దంచుకోవాలి. ఎందుకంటే మనకు ఒక్కసారికి దంచడానికి ఇది సరిపోదు కదా! పైకి చిల్లుతూ ఉంటది. కాబట్టి మనము 3 సార్లుగా అయితే నేను వీటిని దంచుకున్నాను. 3 సార్లుగా దంచుకొని ఒక్కసారి ఒక్క తిప్పు మిక్సీలో తిప్పినా సరే, రుబ్బు రోలు ఉంటే రుబ్బు రోల్లో ఏసుకున్నా సరే, నేను 3 సార్లు, 4 సార్లు దంచాను కదా! ఒక్కసారి ఎంత రోట్లో పడతదో అంత మాత్రమే మనం ఒక్కసారి చిన్న మిక్సీ జార్ తీసుకొని అది మిక్సీ పట్టండి. ఎందుకోసమంటే కొంచెం జిగురు కోసము. ఒక్క వాయి మాత్రమే నేను మిక్సీ పట్టుకున్నాను. అది ఇక్కడ స్కిప్ అయిపోయింది. అంతే. మనకి రోలు పెద్దదైతే రుబ్బు రోలుతో రుబ్బితే సరిపోతుంది అది కూడా. ఈ విధంగా అన్నీ కూడా దంచేసుకోవాలి. నోటికి పుల్ల పుల్లగా చాలా బావుంటుందండి. కొందరు దీంట్లో బెల్లం కూడా వేసుకుంటారు. నేనైతే బెల్లం వేయనండి. నాకిష్టం ఉండదు బెల్లము. సో, నేను అన్నీ ఇలాగే దంచుకున్నాను. ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని దంచుకున్నాను. లాస్ట్‌లో అంతా దంచిన తర్వాత నిమ్మకాయలు ఒక 3-4 నిమ్మకాయలు తీసుకోండి. పెద్దవైతే 3, కొంచెం మీడియం సైజ్ అయితే 4 నిమ్మకాయలు తీసుకోండి. అవి బాగా రసం తీసేసి వేసేసుకొని కలుపుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం తియ్యగా ఉంటాయి ఈ రేగిపండ్లు. మామూలుగా పుల్లటి రేగిపండ్లకైతే నిమ్మకాయ అవసరం లేదు. ఇది చాలా తియ్యగా ఉంటాయి ఇక్కడ. దానికోసం అనేసి నేను నిమ్మకాయ జ్యూస్ కూడా తీసుకొని కలుపుకున్నాను.
ఇది చాలా టైం పట్టేసిందండి. నేను అప్పుడప్పుడు మీకు చూపిస్తూ ఉంటేనే ఇంత టైం పట్టింది. మొత్తం చూపిస్తే ఇక్కడ ఈ దంచుకోవడంలోనే 1½ అవర్ అయిపోతది. అంత కష్టము. కాకపోతే కష్టే ఫలి అంటారు కదా! కష్టపడినా కూడా తర్వాత చాలా బావుంటది. తింటూ ఉన్నప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోతాము. ఈ విధంగా మొత్తం ఈ జ్యూస్ అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. చేసుకొని వీటిని 2, 3 రోజులు బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండలో నేను, మా అత్తమ్మ చాలా కష్టపడి ఎండబెట్టుకున్నామండి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని అంతా ఒక బౌల్‌లో వేసేసుకొని మిద్దె పైకి తీసుకెళ్ళి నేను వడలనేవి పెట్టుకున్నాను. పల్చగా అది పేపర్‌లో కానీ, అదే కవర్‌లో కానీ, లేకపోతే ఆయిల్ కవర్‌లో కానీ, మనకి ఏది బాగుంటే పాలిథీన్ కవర్ కానీ దాంట్లో మనము వీటన్నిటిని కూడా వడల్లాగా తట్టేసుకోవటమే. ఈ సైజ్ తీసుకొని తట్టుకోవాలి. ఇదిగోండి నా వడలైతే రెడీ అయిపోయినాయి. ఇది ఫస్ట్ డే పెట్టినప్పుడు. తర్వాత ఈరోజు మూడో రోజు ఆరిపోయినాయి కొంచెము. నచ్చితే లైక్ చేయండి.